హాయ్ ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం కొత్త డీజే స్పీకర్తో ముందుకైతే వచ్చేసాను. సో ఆల్రెడీ మన ఛానల్ ఇంతకుముందు దాదాపుగా 4-5 డీజే స్పీకర్స్ని అయితే అన్బాక్స్ చేసాము. సో వాటన్నిటితో కంపేర్ చేస్తే ఈ డీజే స్పీకర్లో నాకు ఒకటి బాగా నచ్చింది. సో ఎందుకులేండి సస్పెన్స్, ఎదురు కనిపిస్తుంది కదా, లైటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుందన్నమాట. మీకు వీడియోలో చూపించిన దానికన్నా లైటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇదే జేబ్ ట్రాలీ డీజే స్పీకర్ షీన్. ఈ డీజే స్పీకర్ మీకు 140 వాట్ RMS అవుట్పుట్తో అయితే వస్తుంది. ఈ స్పీకర్ బాక్స్ మనకి కార్డ్బోర్డ్తో అయితే వస్తుంది. కార్డ్బోర్డ్ మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అక్కడ ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది 25,999 రూపాయలు అని చెప్పేసి. కానీ తెలిసిందే కదా, జేబ్రానిక్స్ ఎంఆర్పి ప్రైస్కి అయితే అమ్మదు. ఇప్పుడు మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇది అయితే అవైలబుల్లో ఉంది. అక్కడ 13,999 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. అమెజాన్లో కూడా సేల్ తీసుకురావచ్చు, అక్కడ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ప్రైస్కి మనం ఈ స్పీకర్ తీసుకోవచ్చా? సో ఆ విషయం అయితే తెలుసుకుందాము. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి స్పీకర్తో పాటు ఒక వైర్లెస్ మైక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక రిమోట్ అయితే ఉంటుంది. సో యాక్చువల్గా స్పీకర్లో కూడా మనకి బటన్స్ ఉంటాయి. ఇది కాకుండా మనం రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక QR కార్డ్ ఇస్తారు. ఇది స్కాన్ చేసుకొని యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఒక ఆక్స్ కేబుల్ని అయితే ఇస్తారు. ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేవి. ఇక స్పీకర్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఇదంతా మీకు మ్యాటి ఫినిష్ అండ్ ఫ్రంట్ మాత్రం మనకి పియానో బ్లాక్ లాగా ఉంటుంది. బట్ ఒకసారికి ఇది మనకి ట్రాన్స్పరెంట్ అనమాట. లోపల లైటింగ్ ఉంది కదా, సో ఈ లైటింగ్ అనేది మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో సైడ్ నుంచి కూడా లైటింగ్ మనకి బయటికి 3D ఎఫెక్ట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు 2 ఓఫర్లు అయితే కనిపిస్తున్నాయి, 2 డ్రైవర్లు అయితే కనిపిస్తున్నాయి. పైన ఒక ట్వీటర్ అయితే ఉంది. 8 ఇంచెస్ ఈచ్ వన్ డ్రైవర్ అయితే ఉంటుంది అనమాట. ఇక 2 ఇంచెస్ మనకి సపరేట్ ట్వీటర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి సైడ్స్ హ్యాండ్లర్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ హ్యాండ్లర్తో మనం క్యారీ చేయొచ్చు. ఇంతేకాదు మనకి ఇది ట్రాలీతో అయితే వస్తుంది. బాటమ్ సైడ్ మనకి వీల్స్ అయితే ఇస్తారు. మూవ్ చేయాలనుకుంటే ఈ ట్రాలీ లాగా మూవ్ కూడా చేయొచ్చు. అలాగే వీల్స్కి మనకి 2 లాక్స్ కూడా ఇస్తారనమాట. స్పీకర్ మూవ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ లాక్స్ అయితే ఉపయోగపడతాయి. ఇక బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ ఇంత్రో 2 హోల్స్ అయితే ఉంటాయి. ఇక టాప్లో బటన్స్, డిస్ప్లే, పోర్ట్స్ ఇవన్నీ మీకు టాప్లో అయితే ఉంటాయి. పోర్ట్స్లో చూస్తే మీకు మైక్రో SD స్లాట్ ఉంటుంది. అలాగే USB పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్ టు 32 GB వరకు పెన్ డ్రైవ్ అయినా SD కార్డ్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. ఆక్స్ ఇన్పోర్ట్ ఒకటి ఉంటుంది. మైక్ ఇన్పోర్ట్స్ మనకి 2 అయితే ఉంటాయి. ఇది మనకి 6.3 mm ఇన్పోర్ట్స్. ఛార్జింగ్ LED ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇక DC ఇన్పుట్ అయితే ఉంటుంది. మనకి వీళ్ళు ఛార్జర్ ఇచ్చారు కదా, ఈ ఛార్జర్తో మనం ఛార్జ్ అయితే చేయాలి. ఛార్జ్ చేసామంటే మీకు 6 అవర్స్ అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది. అప్ టు 10 అవర్స్ వరకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అనమాట. ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని. లైటింగ్ ఎఫెక్ట్ అంతా ఆఫ్ చేసుకొని 50% వాల్యూమ్ మెయింటైన్ చేస్తేనే ఆ 10 అవర్స్ మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. ఇక అలాగే మీకు ఇందులో బ్లూటూత్ 5.0 అయితే ఉంది. సో మనం త్రూ బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక LED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం కంట్రోల్స్ని మానిటర్ చేయొచ్చు. ఇక మొబైల్ హోల్డర్ ఉంటుంది. సో మొబైల్ని మనం వర్టికల్గానే పెట్టగలం, హారిజెంటల్గా పెడితే సరిపోవట్లేదు. ఇక ఇక్కడ మీకు 2 వీల్స్ అయితే ఉంటాయి, నాబ్స్. ఇందులో ఒకటి మైక్ కోసం. సో మన దగ్గర వైర్లెస్ మైక్ ఉంది కదా, సో ఈ మైక్లోని వాల్యూమ్ పెంచడం కోసం, మరొకటి ఎకోని పెంచి తగ్గించుకోవడం కోసం ఒక నాబ్ అయితే ఉపయోగపడుతుంది. ఇక మరో నాబు వాల్యూమ్ కంట్రోల్స్ కోసం అనమాట. వాల్యూమ్ పెంచి తగ్గించుకోవచ్చు. అలాగే బేస్ అండ్ ట్రిబుల్స్ని కూడా పెంచి తగ్గించుకోవచ్చు. సో దానికోసం మనం నాబ్ని లోపల కూడా ప్రెస్ చేయాలి. లోపల ప్రెస్ చేసినప్పుడు మన మోడ్స్ చేంజ్ అవుతాయి, బేసు, ట్రిబుల్స్, వాల్యూమ్. సో ఈ విధంగా మనకి చేంజ్ అవుతుంటుంది. సేమ్ మైక్ కూడా అంతే. లోపల ప్రెస్ చేయగానే మీకు మైక్ వాల్యూమ్ అలాగే ఎకో మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక బటన్స్ విషయానికి వస్తే మొత్తం మనకి ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో LED బటన్ అయితే ఉంటుంది. LED ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని చేంజ్ చేయొచ్చు. మొత్తం 7 మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 7 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే TWS కూడా ఉంది ఇందులో. TWS అంటే ఇలాంటి స్పీకరింగ్ కూడా ఉందనుకోండి, సో దాంతో కనెక్ట్ చేసేవచ్చు అనమాట. 2 స్పీకర్లతో ఒకటే మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది కాకుండా అదే ప్రెస్ చేసి మనం మోడ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అంటే బ్లూటూత్కి, ఆక్స్కి ఇలాగ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక రికార్డింగ్ బటన్ ఇచ్చారు. సో మనం పెన్ డ్రైవ్ కానీ SD కార్డ్ కానీ పెట్టుకున్నప్పుడు సో మనం త్రూ మైక్ నుంచి సాంగ్స్ని, మనం పాడే సాంగ్స్ని రికార్డ్ అయితే చేస్తుంది. ఇక ఈక్వలైజర్ మోడ్ ఇచ్చారు. ఇక్కడ ఈక్వలైజర్లో చూస్తే మనకి బేస్, ఇండోర్ అండ్ అవుట్డోర్ ఈ 3 మోడ్స్ అయితే ఇస్తున్నారనమాట. అంటే మీకు బేస్ కావాలంటే బేస్ పెట్టుకోవచ్చు. సో మీరు అవుట్డోర్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు అవుట్డోర్ అయితే పెట్టుకోవాలి. ఇక ప్లే అండ్ పాజ్, నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్స్ ఉంటాయి. ఇక పవర్ బటన్ అయితే ఉంటుంది అనమాట. పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. సో అక్కడ వాళ్ళు పైన ఇచ్చిన బటన్సే కాకుండా మనకి రిమోట్లో కూడా బటన్స్ ఉంటాయి. సో రిమోట్ ద్వారా కూడా మనం ఇవన్నిటిని ఆపరేట్ అయితే చేయవచ్చు. లైటింగ్ ఎఫెక్ట్ని పెంచి తగ్గించుకోవచ్చు. ఈక్వలైజర్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బేస్ అండ్ ట్రిబుల్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. TWS మోడ్ ఇవన్నీ మనకి
రిమోట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ స్పీకర్ మీకు 140 వాట్ RMS అవుట్పుట్తో వస్తుందని చెప్పాను కదా. ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మీకు 60 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా మరి ఎలా ఉంది, మరి అవుట్పుట్ ఎలా ఉందంటే, సో 140 వాట్ అవుట్పుట్ కాబట్టి మీకు బీభత్సంగా అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు శాంపిల్ చూపిస్తాను. నేను సినిమా సాంగ్స్ అయితే ప్లే చేయలేను, కాపీ రైట్స్ పడుతున్నాయి. కాపీ రైట్ ఫ్రీ మ్యూజిక్ ప్లే చేస్తాను, ఒకసారి వినేయండి. సో విన్నారు కదా. సో నాకైతే బాగానే అనిపించింది. ట్రిబల్స్ అండ్ ఓకాల్స్ ఎక్కువగానే ఉన్నాయి, అంటే బాగానే వస్తున్నాయి. బేస్ కూడా ఎక్కువగా ఉంది, బట్ బేస్ మనకి అంత పంచిగా అయితే తెలియట్లేదు. ఇందులో బేస్ వస్తుంది కానీ ఆ దుబ్ ఆ కైండ్ ఆఫ్ బేస్ అయితే ఇంకొంచెం ఉండాలి అనిపించింది అనమాట. అవుట్డోర్లో మీకు అది అంతగా ఆనకపోవచ్చు, అదొకటే నాకు చిన్న మైనస్ అనిపించింది. కానీ ఓవరాల్గా మీకు బాగుందని చెప్పాలి. అలాగే ఇంకా నాకు బిల్ క్వాలిటీలో కూడా వీళ్ళు కొద్దిగా కాంప్రమైజర్ అయ్యారేమో అనిపిస్తుంది. చూడడానికి అంతా బాగానే ఉంది, ఇక్కడ లిటిల్ బిట్ నాకు గ్యాప్ అయితే కనిపిస్తుంది అనమాట. మరొకటి ఏంటంటే ఛార్జరు. సో వీళ్ళు స్టాండర్డ్ మామూలుగా కేబుల్ ఛార్జర్ ఉంటుంది కదా, పవర్ కార్డ్ ఛార్జర్, అది తెచ్చేయాల్సింది. ఎందుకంటే దాదాపుకి ఇది 13 కేజీల పైనే ఉంది దీని వెయిట్. సో దీనికోసం మళ్ళీ సపరేట్ అడాప్టర్ ఇవ్వకుండా అంటే పవర్ కార్డ్ ఇచ్చేస్తుంటే సరిపోయేదని అనిపించింది అనమాట. ఇవే నాకు పెద్ద మైనస్లు అనిపించింది. తర్వాత ప్రైజు. సో ప్రైస్ వచ్చేసరికి ఇది ఇప్పుడు 13,999 రూపాయలు అయితే ఉంది. అమెజాన్లోకి వచ్చేసరికి నాకు తెలిసి 11,000 అలాగ అమ్ముతారు. వీళ్ళయే దీని మీద కాంపిటీషన్ అయితే ఉన్నాయి, ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసినాయి. కాకపోతే అది 90 వాట్ 120 వాట్ అలా ఉన్నాయి. మనకి 140 వాట్ కావాలి, అది కూడా మనకి ఇలాగా ట్రాలీ వీల్స్తో కావాలి అనుకుంటే ప్రస్తుతానికి చిన్న సైజులో కంఫర్ట్ సైజులో ఇదే ఉందన్నమాట. లేదంటే ఇంకో పెద్దవి ఉంటాయి, ఇంకా మనం ఆల్రెడీ అన్బాక్స్ చేసాము. వాటి ప్రైస్ వచ్చేసరికి డీజే స్పీకర్స్ మనం ఇంతకుముందు రాక్సర్ అనుకుంటా అన్బాక్స్ చేసాము, ఇంకోటి రాక్సర్ ప్లస్ అనుకుంటా. అవి అంత ఇంచుమించు 11,000 12,000లో దొరుకుతున్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా అవుట్పుట్ RMS అవుట్పుట్ ఎక్కువ ఉంది, మనకి 140 వాట్ వరకు వస్తుంది కాబట్టి. సో మీకు అంత అవుట్పుట్ కావాలనుకుంటే సో దీనికైతే వెళ్ళొచ్చు. గతంలో నేను అన్బాక్స్ చేసినప్పుడు సో కొన్ని మ్యూజిక్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఈ మధ్య డీజే అంటున్నారు కానీ మ్యూజిక్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఓవరాల్గా ఓకే మీకు. సో మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, అది వైర్లెస్ మైక్తో వస్తుంది కాబట్టి మీరు ఏదైనా
పార్టీ లాంటి చోట పాడాలనుకున్నా ఆ పాడిన పాటని మనం రికార్డ్ చేసుకోవాలన్నా ఆ ఫీచర్ కూడా మీకు ఇందులో అయితే ఉంది. సో మీరు ఒకవేళ ఈ స్పీకర్ తీసుకోవాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి తీసుకోగలరు. సో మీకు ఎలా అనిపించింది ఈ స్పీకర్ అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే మాత్రం లైటింగ్ ఎఫెక్ట్ బాగా నచ్చింది అనమాట. 3D కైండ్ ఆఫ్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది చూడడానికి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.